ఆత్మఫలము ఏమనగా ప్రేమ. నీలో దేవుడు ఉన్నట్లయితే నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. నీ శత్రువుని కూడా నువ్వు క్షమించగలుగుతావు. ఆత్మఫలములో రెండవది ఏంటో తెలుసా? చెప్పండి ఏమిటో? సంతోషము. జాగ్రత్తగా వినండి. నువ్వు ఎప్పుడైతే నీ శత్రువుని ప్రేమించగలుగుతావో, అతడు నీకు వ్యతిరేకంగా చేసిన కీడును బట్టి అతన్ని నువ్వు క్షమిస్తావో, ఆ క్షమాపణ నీకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మనలో చాలామంది హృదయం నిండా ద్వేషం ఉంది, కోపం ఉంది, పగ, ఒక విధమైనటువంటి ఆగ్రహము, ఆవేశము, ఆయాసము. నీ మనసులో ఆయాసం పెట్టుకొని, నీ మనసులో ద్వేషము పెట్టుకొని, నీ మనసులో కోపం పెట్టుకొని నువ్వు ఎలా సంతోషించగలవు? నువ్వు ఎలా ప్రశాంతంగా జీవించగలవు? ఒకసారి ఆలోచించు.